నమస్కారం. నేను మీ లావణ్య. ఆర్ట్ మాయిడ్ బై గీతా ప్రెజెంట్స్ అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ పర్వదినం ఉగాది అంటేనే సంవత్సరాది. ముందుగా మా ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చేసింది, చాలా సందడిని తీసుకొచ్చింది, ఎన్నో సంబరాలను కూడా మనకు తీసుకొస్తోంది. సో మరి ఇలాంటి ఉగాది రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉంటే ఎలా ఉంటుందంటారు? అందుకే మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ హీరోయిన్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆవిడెవరో కాదండి, మన జో శర్మ గారు. ఆవిడ షీస్ అ మూవీ యాక్ట్రెస్, ఎంటర్‌ప్రెన్యూర్, CEO ఆఫ్ 3 కంపెనీస్. అంతేనా, గ్లోబల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్ 2021 అండ్ NRI యాక్టర్ అవార్డ్ 2021 ని గెలుచుకున్నారు. మిస్ USA ఇంటర్నేషనల్ 2019 winner, actor debut award from Bollywood actor Manoj Vajpayee at FOG Film Festival 2017, 3 USA patent holders in software industry. అంతేనా, లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ CEO నుంచి కూడా గెలుచుకున్నారు. షీ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ 2018 బై తానా, నాటా, ఆటా, మా, టీఫాస్ ఇలా ఎన్నో తెలుగు ఆర్గనైజేషన్స్లో ఆవిడ పేరు మనం వింటూనే ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ వెల్కమ్ జో శర్మ గారు. హలో జో శర్మ గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మన టీవీ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు 2 అవార్డ్స్ 2021 లో గెలుచుకున్నారు. ఫస్ట్ గ్లోబల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్ 2021 ని గెలుచుకున్నందుకు మీకు ముందుగా మన టీవీ తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు లావణ్య గారు. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది సెలబ్రేషన్స్ 2021. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్. లాస్ట్ ఇయర్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ గో త్రూ అయ్యాము. సో వీఆర్ హోపింగ్ ఫర్ ఏ వెరీ బిగ్ స్టార్ట్. ఈ ఇయర్ నుంచి అంతా సక్సెస్, విజయము, హెల్త్ పరంగా ఉండాలి అని చెప్పేసి అందరి గురించి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి, మీకు కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా చాలా సక్సెస్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో జో శర్మ గారు, యాక్చువల్గా మనము స్టార్ట్ చేయొచ్చు చాలా క్వశ్చన్స్ తో, కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో ఇవాళ ఈ షోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఉగాది సెలబ్రేషన్స్ కాబట్టి, ఉగాది అంటేనే మనం చాలా సినిమాలు ఏమొస్తాయి ఏంటి అని అనుకుంటున్నాము. సో ఒక హీరోయిన్ కాబట్టి మీరు అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మాతో పంచుకుంటారా? సో కరెంట్లీ నేను మూవీ ఇండస్ట్రీలో లాస్ట్ ఇయర్ నుంచి, మేము కోవిడ్ కి ముందు ఒక 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేసాము. Right now I'm working with Mohan Vadlapatla garu, Mental Krishna Frame as a director, in collaboration with Ajay Kumar. He's a Bahubali dialogue writer, so both Bahubali 1 and 2 ki. So ee combination lo chala pedda project script work nadustundi, and one more project also we are working on. Adi actually ఇప్పుడు షూటింగ్ ప్రస్తుతం స్టార్ట్ అవ్వాలి, బట్ కోవిడ్ వల్ల 1 year నుంచి గ్యాప్ వచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ టు గో ఇండియా. సో ఇది 2 ప్రాజెక్ట్స్ ఏమో ఈ తెలుగులో ఈవెన్ దో చేస్తున్నా, ఇది మల్టీ లాంగ్వేజ్. ఈ మధ్య అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు కదా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ తెలుగు, హిందీ అండ్ ఆల్సో ఇంగ్లీష్. అది మెయిన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను. అండ్ బాలీవుడ్ లో 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉన్నాయి. సో ఐఎమ్ యాక్చువల్లీ ఈ మంత్ బాలీవుడ్ లో ఐ వాజ్ అబౌట్ టు గో ఫర్ షూటింగ్, బట్ సడన్ లాక్డౌన్ వల్ల అగైన్ ఇట్ గాట్ పుష్డ్ అవుట్. ఈ మీన్ టైంలో టైం వేస్ట్ కాకుండా నాకు ఇక్కడ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. So currently I am working with one of the Hollywood director. Truth I Want to Know అని చెప్పేసి Amazon Prime కి ఏం చేస్తూ సందీప్ ఖురానా తోటి I'm working here with a very strong team. So that's how my acting career is going on right now. లవ్లీ అండి, వండర్ఫుల్. మీకు ఉగాది ప్రారంభమే చాలా చక్కగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. రియలీ గుడ్ టు నో అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ జో గారు. సో యాక్చువల్ గా అసలు మీరు యాక్టింగ్ లోకి ఎలా వచ్చారు, అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి? హూ ఇన్స్పైర్డ్ యూ? యాక్చువల్లీ యాక్టింగ్ గురించి చెప్పాలి అని అంటే అది చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అయిన ప్యాషన్ అండి. ఐ వాజ్ ఈవెన్ ఐఎమ్ టాపర్ ఇన్ స్కూల్. చాలా మంది అంటారు కదా ఏదైనా చదువుకోవాలి లేకపోతే ఆర్ట్ అని, బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ వేర్ ఐఎమ్ కైండ్ ఆఫ్ లైక్ గుడ్, మేనేజ్ టు డూ బోత్.
సో చిన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్, డాన్స్ అంటే చాలా పిచ్చి. అండ్ అదృష్టంతో యాజ్ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ యూఎస్కి వచ్చిన తర్వాత I was continuously, along with being a top student in studies, I was able to dance and be part of theatre productions. So adi naku chala help ayindi. And ikkada na theatre productions the company okati nenu start chesanu, Dance Dilse ani cheppi. Adi Broadway, New York Broadway company laga ikkada Bay Area Broadway company. So that is like I was a director, main lead actress in that, and story writer and everything. Dantoti baga famous ayyam ikkada Bay Area lo. And one of the very hit show lo oka Hollywood producer, he was mesmerized with my performance and energy in 2017 April, and his name is Revalia. Atanu show avangane adwal intiki pilchi Revalia and Kevalia, they met and then they said that your talent is too big to just get stuck in Bay Area. You really have to go Bollywood and then try it out and cheppi. So I was like, okay. And then we have a lot of connections too in Bay Area because of like many celebrities coming here, going there. Dantoti I went to Bollywood, and God's grace, in 2017 I made 2 Bollywood projects with the musicals. And tarvata through all referrals, common referrals from Bay Area. And from there I went to Tollywood. ఇక్కడ మోహన్ వడ్ల పట్టగాని కలిసాను. అది నా అదృష్టం అనుకోవాలి. He was also from Bay Area once upon a time, but he moved back to industry with his passion for movies. అతని కామన్ ఫ్రెండ్స్ ఇక్కడ Bay Area కామన్ ఫ్రెండ్స్ త్రూ ఇంట్రడ్యూస్ అయ్యాము. Okay. He is the one who kind of turned me into a real actor. ఆ మాత్రం క్రెడిట్ నేను అతనికి ఇచ్చుకోవాలి. ఒక గాడ్ ఫాదర్ నాకు. ఒక థియేటర్ యాక్టర్ నుంచి ఒక మూవీ యాక్టర్ అవ్వాలి అని అంటే ఇట్స్ అ బిగ్ జర్నీ. It's not an easy thing to suddenly turn anukuntaru chaala mandi, but everyone goes through the journey to be a real actress. So daniki chaala struggle ayyamu, chaala inspire ayyanu. All the teachings and a lot of Hollywood institutes lo kuda I had went through strenuous training in Berkeley acting school and also in Mumbai acting schools. So I went through all that journey. Dani toti it went through a long journey, and then that's where we slowly got to the grip of real projects. So కష్టపడితే కానీ ఫలితం రాదంటారు చూడండి. ఇట్స్ a lot of hard work. వండర్ఫుల్ జో గారు. ఎందుకంటే మీ ఎఫర్ట్ తెలుస్తుంది. అంటే మీరు ఎంత అంటే ఒక యాక్టర్ గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎంత స్ట్రగుల్ చేశారనేది మీ చెప్పిన జర్నీలో అర్థమవుతుంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ మీరు థియేటర్ నుంచి వచ్చాను అండ్ 10 మూవీస్ అంటున్నారు. సో నాకు తెలిసి మీకు ఒక మేకింగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో అంటే ఒక యాక్టర్ గానేనా, లేకపోతే ఇంకా మిగతా ఇలా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మిగతా యాక్టర్స్ అందరినీ ఎలా ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారు మీరు? అబ్సల్యూట్లీ అండి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి కూడా మై మెయిన్ గోల్ ఈస్ దట్ మనము 1% మనము గ్రో అయితే మన వెనకాల ఒక 10 మందిని మనతో పాటు లాగాలనే ధోరణి ఎక్కువ. ఐ ఆల్వేస్ థింక్ దట్ వీ షుడ్ ఆల్వేస్ పుల్ ద యూత్ అలాంగ్ విత్ అస్ సో దట్ వీ గివ్ దెమ్ ఆపర్చునిటీ. అందుకోసమని ఐ స్టార్టెడ్ movie production company as well, that is JB Star Films and McQueen Group USA అని. It's a registered LLC company here. దానితోటి మేము ఆడిషన్స్ లాస్ట్ ఇయర్ మీరు వినే ఉంటారు, ఈవెన్ డాటీ మూవీ అని చెప్పేసి we did auditions all over United States and we have several auditions, and ఇక్కడ షూటింగ్ కూడా షురూ అయింది. బట్ కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది కానీ, బట్ ద ఐడియా ఇస్ దట్ వీ వాంట్ టు గెట్ ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ బాలీవుడ్ అండ్ ఆల్ సౌత్ ఇండస్ట్రీ టు హ్యావ్ హియర్, అండ్ ఇక్కడ యాక్టర్స్ ని దానికి సెలెక్ట్ చేసుకోవాలి అనేది నా మెయిన్ తపన. అంటే ఇండియాకి వెళ్ళి చేయడం ఏముందండి, అందరూ చేస్తాం కదా, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనము వాళ్ళకి ఫెసిలిటీస్ చూపించి అందరు ఇక్కడ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది దట్ ఈస్ మై ఫైనల్ గోల్. అందుకే ఈ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ బిగ్ సో దట్ ఆల్ యంగ్ ఇన్వెస్టర్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ ప్రొటెక్టెడ్ వెల్. యంగ్ యాక్టర్స్, డాన్సర్స్, ఎవ్రీవన్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఇవి ఆల్వేస్ ఇక్కడ ఒక ధోరణి ఉంటుంది, యుఎస్ లో చేస్తే గనక ఎవరు చూడరు, ఇక్కడిక్కడే ఉంటుంది అని చెప్పి. అలా కాకుండా మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కి చాలా ఫేమస్ అవుతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ అన్ని ఓటీటీకి అండ్ రియల్ తెలుగు ఇండస్ట్రీకి ఇండిపెండెంట్ మూవీస్ అండ్ కొలాబరేషన్ విత్ బిగ్ ప్రొడ్యూసర్స్ చేద్దాం అనేది. అందుకోసమనే బాలీవుడ్ లో కూడా ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మెనీ యాక్టింగ్ కాస్టింగ్ కంపెనీస్ వేర్ దే లుక్ ఫర్ టాలెంట్.
అండ్ మోహన్ వడ్లపట్ల గారితో కూడా చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాము. ఒక్కసారి ఈ ఇయర్ నా మూవీస్ అయిన తర్వాత వీ హ్యావ్ వెరీ బిగ్ ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ 2-3 హాలీవుడ్ మూవీస్ ఇన్ కొలాబరేషన్ విత్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. సో పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. చాలా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్ గా యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా మా యాక్టింగ్ స్కిల్స్ లేకపోతే మా టాలెంట్ ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అని చాలా మంది చాలా వెతుకుతూ ఉంటారు. అండ్ చాలా ఇన్నోవేటివ్ థాట్ తో, గుడ్ దట్ యూ కేమ్ అప్ విత్ అ గుడ్ థాట్. అండ్ మీరు ఇలా పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎస్, యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, ప్లీజ్ గ్రాబ్ us అని చెప్పడానికి మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం ఇస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అండి. కుడోస్ టు యువర్ థాట్, ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో యూజువల్ గా మనకి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మీరు యాక్టర్ కాబట్టి అంటే ఇప్పుడు నేను యాంకరింగ్ అనుకోండి, నాకు సుమా గారి లాగా అది చెయ్యాలి అని ఒకటి ఉంటుంది. సో అలా మీరు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు బాగా నటిగా ఉండాలి అని? మీరు ఈ ఆన్సర్ చెప్తే నిజమా అని అనుకుంటారు, బట్ నాకు మహానటి సావిత్రి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండి యాక్టింగ్ కి. ఫర్ మీ షీఈస్ అ బుక్, షీఈస్ అ బుక్. సో అది ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్తే గనక సావిత్రి గారిది యాక్టింగ్ అంటే చాలా టఫ్ కదా అని అంటే, నేనేమంటానంటే, నేను హాలీవుడ్ లో పెద్ద పెద్ద డాన్స్ యాక్టింగ్ కంపెనీస్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను, బాలీవుడ్ లో తీసుకున్నాను, టాలీవుడ్ లో తీసుకున్నాను. ఐ వెంట్ త్రూ ఎనీథింగ్ అండ్ based on lot of experienced people discussions with Mohan garu kani evarana, you know, all the experienced people, acting is a method and adi emotions tote manaki bayatiki vastundi. మనకి ఇండియాలో అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఎమోషన్స్ తోటి మనం ఆకట్టుకోగలము. ఏమన్నా ఎలాగైనా ఉండండి, కరెక్ట్ గా ఫేస్ లో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పడితే జనాలు మనకి గుర్తుంచుకుంటారు. ఆ మహానటి సావిత్రి గారిది నేషనల్ అవార్డ్ వరకు విన్ అయింది అని అంటే, ఇమాజిన్ హౌ మెనీ యాక్టర్స్ గాట్ ఇన్స్పైర్డ్ బై హర్, హౌ మెనీ పీపుల్. సో పాత అని కాదు, షీఈస్ ఆల్వేస్ న్యూ అండ్ ఐ డూ లాట్ ఆఫ్ వీడియోస్ త్రూ హర్ యాక్టింగ్, ఇన్ యాక్టింగ్. సో ఐమ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, షీఈస్ మై ఇన్స్పిరేషన్ అండి. డెఫినెట్లీ అండి, ఏ తరానికైనా కూడా సావిత్రి గారు అసలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆవిడ ఒక కంటి చూపుతోనే హావభావాలన్నీ పలికిచ్చేయగలరు. అంటే అంటే అందరూ చాలా కష్టపడి ఏదో చూపించాలనుకుంటారు, ఆవిడ అక్కర్లేదు, ఒక్క కంటి చూపుతో ఆ ఎక్స్ప్రెషన్ అక్కడికి అంతే అని చూపించేస్తారు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ సావిత్రి గారు. సో వెరీ గుడ్ అండి, చాలా వండర్ఫుల్. సో అంటే మూవీ ఇండస్ట్రీకి రావడం ఇస్ లైక్, అంటే చాలా మంది అంటూ ఉంటారు చాలా టఫ్, అంత ఈజీ కాదు ఒక హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం, కానీ చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. సో మీరు యుఎస్ లో ఉండి అసలు మూవీస్ లోకి ఎలా వెళ్ళారు, అంటే మీకు ఫస్ట్ ఆ స్ట్రగుల్ ఏంటి, అది మాతో షేర్ చేసుకుంటారా? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. మనము యుఎస్ లో ఉండి, యుఎస్ అనే కాదు ఇండియాలో కూడా, నేను ముంబైలో చాలా రోజులు ఉన్నాను. నేను ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ముంబై, పుట్టి తెలంగాణ అయినా కూడా పెరిగిందంత మహారాష్ట్రలో. సో నాకు బాంబేలో ఐ నో ద స్ట్రగుల్ ఆఫ్ పీపుల్, యూనో, ఎన్నో ఆశలతోటి వస్తారు, కానీ ఎంత కష్టం అంటే ఒక్క చిన్న బ్రేక్ కి. సో ఐ నో ద డ్రిల్, హౌ హార్డ్ ఇట్ ఈస్. నేను గర్వంగా ఒక రకంగా నాకు ఈ మాత్రం అన్న ఆపర్చునిటీ రావడానికి అని అంటే నా కష్టమే అండి. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా. లైఫ్ లో కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ how much ever you work hard, the universe paybacks to you. I believe in that concept a lot. So నేను కష్టపడమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో ఆ బే ఏరియాలో నేను ఆ కష్టంతో, నన్ను చూసి జనాలు ఆ టాలెంట్ తోటి రికగ్నైజ్ చేసుకొని, హౌ దే ట్రస్టెడ్ ఇన్ మీ దట్ హే తిను పైకి వస్తే కనుక మన పిల్లల్ని తిను పైకి తెస్తుందేమో అనే ఆ ఉద్దేశంతో ఎంతో మంది నన్ను కామన్ ఫ్రెండ్స్ రెఫరెన్సెస్ తోటి, వీళ్ళతోటి వాళ్ళతోటి ఇచ్చి, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ హౌ యూ కెన్ గ్రో. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటి అని అంటే, మనం ఎంతో మంది యాక్టర్స్ ని చూస్తూ ఉంటాము. లైక్ చిరంజీవి గారు, ఎవరు సపోర్ట్ లేరు, కానీ ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఎంత మందిని పైకి తెచ్చారు, గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ షారూక్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్, ఎవ్వరు సపోర్ట్ లేకుండా. శ్రీదేవి గారు కూడా ఎంత టాలెంటెడ్ చిన్న ఏజ్ నుంచి. సో మనం వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది, మనకు కూడా ఒక ఛాన్స్ ఉంది, ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా. యూనో, జస్ట్ వర్క్ హార్డ్, యూ నెవర్ నో ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక చిన్న ఆశ. అండ్ ఈ థియేటర్ ఎప్పుడైతే కనుక థియేటర్ ప్రొడక్షన్స్ లో, నేను అందరికి ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, థియేటర్ ప్రొడక్షన్స్ ఇస్ ద పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ అండి. బికాస్ ఒకేసారి అందరికి పెద్ద పెద్ద యాక్టర్ని అయిపోవాలని ఉంటుంది, చాలా డ్రీమ్స్ ఉంటాయి.
అది ఒకేసారి అవ్వటం కష్టం కదా. మనం ఒక స్టెప్ బై స్టెప్ స్లోగా పైకి వెళ్తే దట్ ఈస్ వేర్ వీ లర్న్ ద టెక్నిక్, దట్ ఈస్ వేర్ వీ లర్న్ ద స్ట్రగుల్, దట్ ఈస్ వేర్ వీ నో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎలా తట్టుకోవాలి, ఆ మెచ్యూరిటీ ఎలా పెంచుకోవాలి, ఆ రియలిస్టిక్ గా ఎలాగ మనము ఉండాలి, అవన్నీ దానితోటి వస్తుందండి. సో that is the challenging part I faced to get into the industry, is that I had to start from bottoms up. There is no magic for me who just got me in. I had to work hard my whole life to be what I am, and I still have a lot more to achieve in future. డెఫినెట్లీ అండి. మీకు అంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు, యాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ నుంచి మీరు గ్రో అయ్యి ఒక హీరోయిన్ లెవెల్కి మీరు వచ్చారు, అండ్ స్టిల్ సక్సెస్ఫుల్లీ యూర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్. సో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్గా మీకు వస్తుంది, అండ్ రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి అంటే మూవీ ఇండస్ట్రీలో మీరు వచ్చారు, యాక్టర్గా అంటే స్థిరపడ్డారు, ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయ్యి మూవీస్ చేస్తున్నారు. సో అసలు మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే ఓకే, ఎప్పుడైనా లైఫ్ లో ఈ యాక్టర్ తో నేను యాక్ట్ చేయాలి అనుకునే యాక్టర్ ఎవరైనా ఉన్నారా? డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు. ఎవరికి ఉండేది చెప్పండి, మన తెలుగులో ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ చిరంజీవి గారే పేరు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగే కాకుండా ఐఎమ్ డై హార్డ్ డాన్సర్ ని కూడా. ఎవ్రీ డాన్స్ స్టెప్ చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ చిరంజీవి స్టెప్పుల నుంచి ఇమిటేట్ చేయడము. And so that's my dream. Even if I can share a screen for 1 minute in some movie, that's like a blessing. And of course, Bollywood lo Shah Rukh Khan. Everyone loves Shah Rukh Khan, is the same thing. So these two are like my very big dreams that I really want to. And meeku oka chinna ide add chestanu industry dani gurinchi. Cheppandi. వీళ్ళందరూ పైకి వచ్చినప్పుడు కూడా it was not an easy task for them to stand where they are. ఎన్నో దెబ్బలు తినుంటారు, రైట్, యూనో, టు రీచ్ వాట్ దే ఆర్. ఎంతో మంది మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము సక్సెస్ కి కానీ ఫెయిల్యూర్ కి కానీ లైఫ్ లో హూమ్ వి ట్రస్ట్ అండ్ దెన్ స్టిక్ టు దెమ్. అంటే కొంతమంది ఆపర్చునిటీస్ ఉంటారు, మనం వెళ్ళంగానే అరే మన పని వీలుతో అవ్వట్లేదు, ఓకే నెక్స్ట్ 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 అని అలా కాకుండా చూస్ ద రైట్ పీపుల్ అండ్ స్టిక్ విత్ దెమ్. I'm sure even with the Chiranjeevi garu, Shah Rukh Khan, వీళ్ళందరివి కూడా మనం స్టోరీస్ వింటుంటే they believed in some people and కష్టమైన నిష్ఠూరమైన వాళ్ళతోటే స్టిక్ అయ్యి they went through the journey and they respected that, always look back. Those are the qualities which are very important in movie industry. మనం ఒక డ్రీమ్ చేసినప్పుడు లేకపోతే మనం తప్పుదో, you fall into the wrong hands and you get cheated and you will go nowhere to it. And also ఒక యాక్టర్ అన్న తర్వాత మీరు చిరంజీవి గారిని చూడండి, షారుఖ్ ఖాన్, దే ఆల్వేస్ డిడ్ వెరీ స్మాల్ రోల్స్ టు స్టార్ట్ విత్. ఏదో ఒకేసారి పెద్ద హీరోలు అవ్వలేదు, ఏదన్నా ఒక స్టెప్ నుంచే మొదలవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ డే. ఇప్పుడు ఓవర్ నైట్ ఎవరు హీరోలు అవ్వలేరు, ఓవర్ నైట్ ఎవరికి సక్సెస్ కూడా రాదు. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటేనే సక్సెస్ మనకి వస్తుంది. అండ్ మీరు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. సో డెఫినెట్ గా మిమ్మల్ని కూడా సక్సెస్ వరించి ఇంకా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలి. అండ్ మీరు కోరుకున్నట్టు చిరంజీవి గారి పక్కన ఒకసారి నటిస్తే మేము కూడా చూసి చాలా ఆనందిస్తాం తప్పకుండా. Absolutely. Thank you so much for your blessing. So no role is a small role as a big role. ఒక్క 1% మీరు స్క్రీన్ మీద ఉన్న give your 1000%. That is all what I feel as an actor. ఎగ్జాక్ట్లీ. పాత్ర ఎంత చిన్నది అని కాదు, దాంట్లో మన ప్రాముఖ్యత ఎంత ఉన్నది, మనం ఎంత బాగా చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్, ఏ మూవీకైనా ఎలాంటిదైనా. సో అలాంటి ఇంకా చాలా చాలా మంచి రోల్స్ మీకు రావాలని మేమైతే కోరుకుంటున్నాము. సో నాకు తెలిసి మీకు చాలా యుఎస్ లో పేటెంట్ కంపెనీస్ 3 ఉన్నాయి, అండ్ మీరు చాలా చాలా అచీవ్మెంట్స్ కూడా గెలుచుకున్నారు, లైక్ బ్యూటీ అవార్డ్స్ అని కావచ్చు, రీసెంట్ గా వచ్చిన గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డ్ కావచ్చు. సో అసలు ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? మిమ్మల్ని యాక్చువల్ గా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని కూడా పిలుస్తారని మాకు తెలుసు. సో అసలు హౌ డు యు మేనేజ్ ఆల్ దిస్? That is true, and thank you for the gesture. Thanks అండి, అది అలా చెప్పినందుకు. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అని అంటే ఐ ఫీల్ రియలీ గ్రేట్ ఫర్ ఆల్ దీస్ అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్, బట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ మై గ్రౌండ్. నాకు చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో 8 years మా నాన్నగారు చనిపోయారు. సో ఐ లాస్ట్ మై డాడ్ వెన్ ఐ వాజ్ 8 years old. సో మాకు ఎక్కువ హెల్ప్ కానీ ఎవ్వరు ఏది లేకుండే. మా మామ్ వాజ్ ఆల్సో నాట్ దట్ ఎడ్యుకేటెడ్. సో చాలా కష్టపడి పైకి వచ్చామన్నమాట. అంటే చదువే మనకి ఇంపార్టెంట్, చదువుకోవాలి అని.
సో ఈ స్ట్రగుల్ తోటి పైకి వస్తున్నప్పుడు ఎవరు మనకి అంత హెల్ప్ కూడా ఎవరు చేయలేదు. సో దాంతో ఈ స్ట్రగుల్కి ఎప్పుడు నాకు గుర్తుంటుంది ఏంటి అని అంటే, యూ నీడ్ టు ఆల్వేస్ హెల్ప్ అదర్స్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. అంటే నాకెవరు హెల్ప్ చేయలేదు, బట్ చాలా కష్టపడి నేను పైకి వచ్చాను. లక్కీగా కొంతమంది ఫ్రెండ్స్ రైట్ టైంకి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ ఆర్ లోన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ సో బ్లెస్ దట్ నేను యునైటెడ్ స్టేట్స్ లో వచ్చాను, ఇంత పెద్ద జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిఇఓ ఆఫ్ కంపెనీస్, 3 కంపెనీస్ రైట్ నౌ, ఇన్ని అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్. అదంతా ఎవరో ఒకళ్ళు మనకి టైంకి ఇలా నుంచోబట్టి మాత్రం మనము మన స్వయం కృషితో అంటే సెల్ఫ్ struggle to being a topper in studies, still trying to do the passion, what you need to do passion. అందుకోసమని నాకు ఎప్పుడు ఏంటి అని అంటే, ఐ వాంట్ టు గివ్ బ్యాక్. నాలాగా ఇంకా వేరే కిడ్స్ కష్టపడకూడదు, నేను ఎంత ఫేమస్ అయితే అంత మంచిది. ఎందుకు అని అంటే ఇది చాలా ఈజీ వే. మీరు ఇప్పుడు ఫేమస్ అయ్యారనుకోండి, మీరు ఒకటి చెప్తే 10 మంది వింటారు, 10 మంది చూస్తారు, 10 మంది ఇన్స్పైర్ అవుతారు. నాలాంటి వాళ్ళు పైకి వచ్చారనుకోండి, నాకున్న థాట్ ప్రాసెస్ కి కమ్యూనిటీ అంటే వాట్ ఎవర్ ఐ ఎర్న్, ఐమ్ టెలింగ్ యూ రైట్ నౌ ఇన్ మన టీవీ, నేను ఎక్కడ చెప్పలేదు, వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు ఎర్న్ ఇన్ ఫ్యూచర్, ఎవ్రీ పెనీ ఐ వాంట్ టు డైవర్ట్ ఇట్ టు కిడ్స్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ మై గోల్. ఇప్పటి వరకు నేను సంపాదించిన దానిలో కూడా చాలా మటుకు అట్టే కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో ఈ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆర్ అ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ మీ, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రౌండెడ్. ఎప్పుడు నేను గ్రౌండెడ్ గా I know my goal. My goal is a bigger cause, that I need to educate as many kids and then do that, give back to community. My dad inspired me for a lot of things, and my mom and my sister. So with anta family the mundu petkone, we do that. So I'm hoping a lot more happen and I can do a lot more back to community. లేదు, చాలా చక్కగా చెప్పారండి. అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా అంటే ప్యూర్ గా ఉంది. సో డెఫినెట్లీ మీరు ఎదిగి మీరు ఇంకా చాలా మంది పిల్లలకి కూడా ఇలాగే హెల్ప్ చేస్తూ, మీరు చెప్పినట్టు స్ట్రగుల్ తో పాటు సక్సెస్ కూడా వస్తుంది అంటారు కదా. సో అలా మీ స్ట్రగుల్ వెనకాల మీ సక్సెస్ కూడా వచ్చి మీరు ఇంకా చాలా మంది పిల్లల్ని హెల్ప్ చేస్తూ, ఎలా అయితే మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు పాపులర్ అయ్యాక మీరు చెప్పే ఒక మాట వల్ల ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తే, అలా ఒక 10 మంది నుంచి 10 మంది అలా ఇన్స్పైర్ అవుతూ వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్ గా జో గారు వెరీ గుడ్ థాట్ ప్రాసెస్ అండి. వెరీ హ్యాపీ టు హియర్ దాట్. సో మీరు చాలా కమ్యూనిటీ ఈవెంట్స్ చేశారు ఈ మధ్య కాలంలో, కోవిడ్ టైంలో కూడా. ఐ నో యూ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ థింగ్ దట్ టచ్డ్ యువర్ హార్ట్, and one service that you really loved and touched your heart. The thing that touched my heart is volunteering for purpose of kids education. And my thing, everything goes with around kids youngsters ni ela inspire cheyalani. అందుకోసమని నేను హెల్పింగ్ హ్యాండ్స్ టు kids.org అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా ఎన్నో ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఎనీథింగ్ దట్ ఐ డూ, బ్రాడ్వే కంపెనీ త్రూ షోస్ ఆర్ యాజ్ అ CEO of my company, whatever we get, everything goes as a non-profit fund for this helping hands to kids.org. So now movies, as I said right now, everything that I'm going to earn through movies, I'm planning to develop these organizations and give back to the community. And right now on our Facebook lo almost I have a 1 million, close to 1 million followers, and I'm trying to use social media platform more and more, because ippudanta we have a beautiful social media, how we can what we can do to others, right? So na acting di kuda chestu, I'm going to select the scripts also in such a way that it has some meaning for people to watch. Ante edo mari adhyatmikanga ante everything can be balanced, but I am more as the person who selects scripts which has some meaning to it. Edo chesamani kaakunda some people has to remember to me, and then they have to learn something. Are tinu idi movie chusinandu valla tin nunchi nenu idi నేర్చుకోగలిగాను అని. I'm praying God that I get all that kind of good scripts, but this is what driving force for me for everything in life. That ఇక్కడ కూడా నేను ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ అసోసియేషన్ కి ఐఎమ్ కల్చరల్ అండ్ హెల్పింగ్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హియర్. సో ఈ టాలెంట్ అంతా పూల్ చేసి, దట్ ఈస్ మై ఈవెన్చువల్ బిగ్ గోల్. వెరీ సూన్ చూస్తారు మనందరి నుంచి మనం చెప్పుకోవడానికి. నెక్స్ట్ మన టీవీ ఇంటర్వ్యూలో మన వైపు నుంచి వచ్చిన మూవీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ, తప్పకుండా అండి. మీలాగే మీ థాట్ ప్రాసెస్, మీ మాటలు కూడా చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయి. అసలు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఇంత చిన్న వయసులో మీకు ఇంత మెచ్యూరిటీ వచ్చి మీరు ఎంత చక్కగా, అంటే నేనే కాదు నాతో పాటు ఒక నలుగురు బాగుండాలని మీ థాట్ ప్రాసెస్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. యు ఆర్ రియల్లీ అ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే చెప్పాలి ఇక్కడ నేను.
జో గారు మీతో మాట్లాడుతూ ఉంటే ఇలా టైం అయిపోతూనే ఉంది. కాకపోతే వెళ్లే ముందర మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆర్ యు రెడీ? సర్ప్రైజ్, ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నారు. యా మరి ఉగాది స్పెషల్ కదా, ఆ మాత్రం సర్ప్రైజ్ లేకపోతే ఎలాగా? క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ అడిగాక మీరే చెప్తారు అది ఈజీ టఫ్. మాకు తెలుసు చిరంజీవి గారు మీ ఫేవరెట్ యాక్టర్ అనేసి. సో ఎవరి మీద మీకు సెలబ్రిటీ క్రష్ ఉంది బాగా? మల్టిపుల్ మంది మీద ఉంది. ఇప్పుడు ఒకరు చెప్పమంటే ఎలా చెప్పమంటారు? ఒక పేరు చెప్పండి పర్లేదు, ఒకటో రెండో మీ ఇష్టం. నేను చిరంజీవికే స్టిక్ అవుతానులేండి. చిరంజీవి గారికి స్టిక్ అవుతాను. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఏడ్చారా థియేటర్లో? ఇంతకుముందు ఏడ్చేదాన్ని కాదు, ఈ మధ్య ఎక్కువ ఏడుస్తున్నాను. ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశానో ఈ మధ్య ప్రతిదానికి రియాక్ట్ అయిపోతున్నాను. మేబీ బికాస్ ఐఎమ్ మోర్ లెర్నింగ్ టు హౌ టు గో టు దట్ ఎమోషన్స్. ఓకే. రీసెంట్ ఒక మూవీకి మాత్రము ఎన్నిసార్లు చూసినా కూడా ఐ వాజ్ లైక్ యాక్చువల్లీ రియాక్టింగ్ టు ఇట్. మీరు సూర్యాది ఇది ఈ మూవీ తమిళ్లో వచ్చింది చూడండి, తెలుగుది ఏదండి? నేను హిందీలో చూసాను, ఉడాన్. అదే సూరయ్ పొట్టు, అది మన డెక్కన్ ఏరోప్లేన్స్ దాని గురించి గుర్తొచ్చింది. యా, అంటే అది ర్యాండమ్ గా యూనో చెప్తున్నాను. దట్ అంటే స్ట్రాంగ్ గా ఉండే జో గారు ఎమోషనల్ సీన్స్ కి ఏడుస్తారు అంతేనా? మరి అంత ఇది పట్టి ఏడవడం అని కాదు, బట్ ఎస్ వాటర్ అయితే వస్తాయి. ఎస్, డైరెక్టర్స్ క్రెడిబిలిటీ కదండి. ఇఫ్ దే కెన్ మూవ్ మీ, ఇట్ మీన్స్ దట్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. యా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, అదే చెప్తున్నాను. సో గుడ్ అండి. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, బాగా ఫ్రీ టైం దొరికితే పాత సినిమాలు చూస్తారా లేకపోతే కొత్త సినిమాలు చూస్తారా? చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు. అయ్యా, దీంట్లో క్వశ్చన్ ఏముంది, టఫ్ ఏముంది. అంటే ఏది ఎక్కువ చూస్తారు, న్యూ మూవీస్ ఆర్ ఓల్డ్ మూవీస్ రీవాచ్ చేస్తూ ఉంటారు? నేను న్యూ మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తాను. ఓల్డ్ మూవీస్ అంటే మరీ ఓల్డ్ మూవీస్ వాచ్ చేస్తాను. అంటే లిటరలీ యూ విల్ నాట్ బిలీవ్, మాయబజార్ జమానాలోకి వెళ్ళిపోయి అసలు వీళ్ళు ఇలా నాన్ స్టాప్ గా ఎలా చేసి ఉంటారు అని. బికాస్ వన్స్ యూఆర్ అన్ యాక్టర్, కొంచెం మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుందండి మూవీస్ చూసేటప్పుడు. మీరు టెక్నాలజీస్ లోకి వెళ్తారు, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారో వెళ్తారు, వాళ్ళు ఏ పరిస్థితిలో వాళ్ళు బ్రేక్ అంటే దర్ సెవరల్ థింగ్స్ యు స్టార్ట్ థింకింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. సో ఐ నో దట్ 5 years బ్యాక్ నేను మూవీ చూసే విధానానికి ఇప్పటికీ నాకు తేడా ఉంది. ఓకే, గుడ్ గుడ్. ఎందుకంటే యాజ్ యాక్టర్ మిమ్మల్ని మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలో చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. గుడ్. అబ్సల్యూట్లీ. సో నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి చూస్ వన్. ఓకే, కాఫీ ఆర్ రెస్టారెంట్? కాఫీ ఆర్ రెస్టారెంట్? రెస్టారెంట్. ఎక్స్ప్లోరింగ్ ఆర్ రిలాక్సింగ్? ఎక్స్ప్లోరింగ్. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? Totally night person. Totally night person. Sweet or hot? Hot. Gym or yoga? 100% gym. Okay. Popcorns or chocolate? 100% chocolates. 100% chocolate. Before coming to this, I had to have a chocolate and come. ఓకే, గుడ్ గుడ్. నేను ఎక్స్ట్రా జిమ్ ఎందుకు చేస్తాను అని అంటే, ఆ తిని ఒక్క చాక్లెట్ కన్నా కూడా దరిగిపోవాలని ఎక్స్ట్రా జిమ్ చేస్తాను రోజు. ఓకే, గుడ్ గుడ్. సో ఒక్క హీరోయిన్ తో మీకు ఆప్షన్ వచ్చి యాక్ట్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు? హీరోయిన్? హీరో కాదు, సెకండ్ హీరోయిన్ రోల్ వస్తే. హ్యాండ్స్ డౌన్ ప్రియాంక చోప్రా. ఐఎమ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ హర్. ఓకే. సో ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ I would love that. Awesome. ఒక్క డైరెక్టర్ తో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు? who's your one of your favorite directors who want to work with? ప్రతి ఒక్కరు రాజమౌళి అని చెప్తారు. మీరు కూడా అదే చెప్తున్నారా? అది అయినా కాకపోయినా కూడా that's a good dream. Okay, thank you. So yeah, we are done with your rapid fire. You can relax now. That's a very sweet question, sir. Okay. సో యా అండి, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ మా ఉగాది రోజు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు అంతా చాలా చాలా చక్కగా చెప్పారు జో గారు. సో వెళ్లే ముందరే మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ మన టీవీ అండ్ the whole everyone from Mana TV. And Lavanya garu, thanks for having this opportunity for interviewing me so beautifully. And Sridhar Chillar garu, we have so many people who actually support us. I want to thank everyone from United States
for encouraging the local talent and local people. Let's all be together and encourage more so that we can make a difference. Being from here, we can also do a lot more big projects. And నాకు తెలుసు ఎంత టాలెంట్ ఉందో మనకి ఇక్కడ ఈ గల్లీలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. ఐఎమ్ రియలీ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఐఎమ్ వాంటింగ్ నేను ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ అవ్వాలి మీ అందరికి రేపు పొద్దున్న ఫ్యూచర్ చాలా కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్స్పైర్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ లెట్స్ డ్రీమ్ బిగ్. ఐఎమ్ షూర్ మనం ఎంత పెద్దగా డ్రీమ్ చేస్తే అంత పెద్దగా అచీవ్ చేయగలము. సో లెట్స్ డ్రీమ్ బిగ్ అండ్ దెన్ లెట్స్ కాంకర్ ద హోల్ వరల్డ్. నౌ ఓటీటీ వచ్చింది కాబట్టి ద స్కోప్ ఈస్ హై, వీ కెన్ డూ లాట్ మోర్. సో లెట్స్ కీప్ ఇన్స్పైరింగ్ ఈచ్ అదర్ అండ్ లెట్స్ కీప్ లెర్నింగ్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జో గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తా ఉంది. ఎంత చక్కగా చెప్తున్నారంటే యాక్చువల్గా మా షోనే మెయిన్ గా లేడీస్ ని ఇన్స్పైర్ చేయాలి అనేది, కానీ మీరు వచ్చాక నాకు తెలిసి వాళ్ళ షో చూసాక చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి ఉంటారు. అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ అందమైన భామలు అండి. You're really a wonderful person, very inspiring, and thank you so much for all your words and the inspiration that you gave to our ladies andi. సో చూసారు కదా వ్యూవర్స్, జో శర్మ గారు ఎంత చక్కగా మాట్లాడారో మన తెలుగు అమ్మాయి. సో మనం అందరం సపోర్ట్ చేద్దాము అండ్ ఇంకా ఇలాంటి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాము. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో అందమైన భామతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, మీ లావణ్య. థ్యాంక్ యూ.